ప్రజల కోసం ప్రాంత అసోసియేషన్ పెద్దలు అందరూ కూడా దాని మీద పెద్ద ఎత్తున కబ్జా కాకూడదని పోరాటం చేస్తూ ఉన్నారు. ఈస్ట్ పాయింట్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దలందరూ కూడా. అలాంటిది తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలపూడి రామకృష్ణబాబు గారు ఆయన నియోజకవర్గ పరిధిలోకి వచ్చేటువంటి పార్క్ స్థలాలు ఏవైతే ఉన్నాయో ఈ పార్క్ స్థలాలు మరి సాక్షాత్తు మీ పక్కనటువంటి ఎమ్మెల్యే మంత్రి గారికి సిఫార్సు చేస్తే మరి ఆయన ఎందుకు మౌనం వహిస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఉత్తర నియోజకవర్గంలో కృష్ణకుమార్ రాజు గారు ఉన్నారు, ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే గారు. సాక్షాత్తు ఎకరం 25 సెంట్లు జీవీఎంసీ వాటర్ ట్యాంకు, జీవీఎంసీ కార్యాలయాలు ఉన్నటువంటి స్థలంలో ప్రైవేట్ స్థలం అని అంటూ ఉంటే మరి ఆ ఎమ్మెల్యే గారు ఎందుకు మౌనం వహిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మొట్టమొదటి నుంచి కూడా ఏవైతే పార్కు స్థలాలు ఉన్నాయో, జీవీఎంసీ ఆస్తులు ఉన్నాయో వీటిలన్నింటినీ కూడా పరిరక్షించాలని చెప్పి పోరాడుతూ ఉన్నాం. మీ అందరికీ కూడా తెలుసు, పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి కూడా విశాఖ మీద అత్యంత ఎక్కువ ప్రేమ చూపించేటువంటి వ్యక్తి. సాక్షాత్తు సిబిసిఎన్సి ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో ఎంబీ